లాస్ట్ టైం గోవింద కోటి రాస్తున్నాను అని వీడియో పెట్టినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ అన్నిటికీ రిప్లై ఇస్తున్నాను, అయినా కూడా కొత్త కొత్త కామెంట్స్ అన్ని వస్తూనే ఉన్నాయి. అందుకే గోవింద కోటి రిలేటెడ్ డౌట్స్ అన్ని మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏజ్ లిమిట్ ఉంటుందా అంటే అండర్ 25 ఉన్న వాళ్ళు మాత్రమే గోవింద కోటి రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో గోవింద కోటి రాస్తే బెనిఫిట్స్ ఏంటి అంటే తిరుమలలో ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొదటి గడప దర్శనం మనకి దొరుకుతుంది. గోవింద 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 అని కోటి సార్లు రాస్తే మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక 5 మెంబర్స్ కి విఐపి దర్శనం అలో ఉంటుంది. అదే 10 లక్షల సార్లు రాస్తే ఒకరికి మాత్రం విఐపి బ్రేక్ దర్శనం దొరుకుతుంది. గోవింద కోటిని ఏ లాంగ్వేజ్ లో రాయాలి అని చాలా కామెంట్స్ వచ్చాయి. ఇంగ్లీష్ లో రాయొచ్చు, తెలుగు, కన్నడ, తమిళ్, ఇలా మన రీజనల్ లాంగ్వేజ్ లో కూడా గోవింద కోటిని మనం రాసి సబ్మిట్ చేయొచ్చు. ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే తిరుమలలో అర్జితం ఆఫీస్ లో మనం గోవింద కోటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ బుక్స్ ని మనం ఆన్లైన్ లో అయినా తీసుకోవచ్చు, లేదు అంటే తిరుమలలో, తిరుపతిలో కూడా మనకి దొరుకుతాయి. తిరుమలలో అయితే లేపాక్షి స్టాల్, అన్నదానం స్టాల్, టీటీ స్టాల్, మరి తిరుపతిలో అయితే శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రం, ఇలా ఆ స్టాల్స్ లో అవైలబుల్ గా ఉంటాయి బుక్స్. నేనైతే ఈ బుక్ ని ఆన్లైన్ లో తీసుకున్నాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలి అనుకునే వాళ్ళు చెక్ చేసి పర్చేస్ చేయండి. గోవింద కోటిని రాసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి, ఎంత టైం పడుతుంది, రాస్తే మనకి బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో మీతో షేర్ చేస్తాను. ఒకే వీడియోలో అన్ని షేర్ చేయాలంటే కష్టం కాబట్టి సో మీరైతే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.